చందమామ కథ అదృశ్య సేవకి. పూర్వం ఊహానగరాన్ని రాజధానిగా చేసుకుని వక్రబుద్ధి అనే రాజు పరిపాలించేవాడు. ఆ రాజు సైన్యంలోకెల్లా ప్రతాపుడు అనేవాడు గొప్ప వీరుడు. ప్రతాపుడు ఒకనాడు వేటకని సమీపంలోని అడవికి వెళ్లి అక్కడ ఒక కొలను పక్క పొదలో దాగి కూర్చున్నాడు. వన్యమృగాలేమైనా దాహం తీర్చుకోవడానికి వస్తే కొట్టవచ్చు కదా అని అతని ఊహ. ఎంతసేపు కనిపెట్టుకుని ఉన్నా ఆనాడు అడవి జంతువులేవి రాలేదు గాని సాయంత్రం పడేసరికి ఆకాశం మీద నుంచి 7 హంసలు వచ్చి వాలినాయి. ఆ హంసల్ని చూసి మెచ్చుకుంటూ ఉండగా అవి రెక్కలు తీసి గట్టు మీద పెట్టినాయి. అలా పెట్టిన వెంటనే ఆ 7 హంసలు అపురూప సుందరమైన 7 దేవకన్యలుగా మారిపోయినాయి. కిలకిల నవ్వుతో వారు కొలంలోకి చొరబడి జలక్రీడలు ఆరంభించారు. చప్పుడు చేయకుండా ప్రతాపుడు బయటికి వచ్చి రెక్కలన్నిట్లోనూ మిక్కిలి అందమైన ఒక జతను చేతపుచ్చుకొని మళ్లీ దాక్కున్నాడు. దేవకన్యలు తనివి తీరా జలకాలాడి గట్టుపైకి వచ్చి వాళ్ళ రెక్కలు వాళ్ళు ధరించి మళ్లీ హంసలుగా మారి రివ్వుమని ఎగిరిపోయారు. అయితే అలా ఎగిరిపోగలిగింది 6 మాత్రమే. 7 అమ్మాయి తన రెక్కల జత కోసమని కొలను వద్దనే ఆగిపోవలసి వచ్చింది. ఆ దేవకన్యను చూడగా ప్రతాపుడికి మక్కువ పుట్టింది. ఆమె రెక్కలు పోయినందుకు దిగులుపడి, నా రెక్కలు తీసుకున్న వారెవరో దయచేసి వాటిని ఇచ్చేయండి. పిల్లలగన్న తల్లిదండ్రులైతే వారు నన్ను ఒక కూతురుగా ఎంచుకోవచ్చు. కన్యలైతే నేను చెల్లెలనై ఉంటాను. పెళ్లిగాని పురుషుడైనట్టయితే పెళ్లి చేసుకుంటా. దయచేసి నా రెక్కలు నాకు ఇచ్చేయండి అని జాలిగా ప్రార్థించింది. ఈ మాటలు చెవిన పడి పట్టంతోనే పొదలో దాక్కుని ఉన్న ప్రతాపుడు రెక్కలతో బయటికి వచ్చి, ఇవిగో నీ రెక్కలు, వీటిని ధరించి హంసవై స్వేచ్ఛగా మీ లోకానికి ఎగిరిపో. మీ వాళ్ల నుంచి నిన్ను వేరు చేసి బాధ పెట్టినందుకు మన్నించు అన్నాడు. దేవకన్య రెక్కలు పుచ్చుకోలేదు. మీరెవరో ఉత్తములాగా ఉన్నారు. మానవుల్లో కూడా ఇంత మంచి వాళ్ళు ఉన్నారా, ఇంత అందమైన వాళ్ళు ఉన్నారా అంది ఆశ్చర్యంగా. అందుకు ప్రతాపుడు, అంతగా మెచ్చుకుంటున్నావు గనక పోనీ నన్ను పెళ్లి చేసుకోకూడదా అన్నాడు. ఏమంటుందో చూద్దామని. ఆ సుందరి ముసిముసి నవ్వులతో తన మెడలోని నవరత్నమాలను నిజంగానే ప్రతాపుడి మెడలో వేసింది. తలవని తలంపుగా పట్టిన ఈ అదృష్టానికి అతడు మురిసిపోయాడు. ప్రతాపుడు భార్యతో తన నగరానికి తిరిగి వెళ్లడంతోనే ఆమె చక్కదనాన్ని గురించిన వార్త వెళ్లి రాజుగారి చెవిలో పడింది. వక్రబుద్ధి మారువేషంలో వెళ్లి ఆ దేవకన్యను చూసి వచ్చాడు. ప్రతాపుడికి కబురు చేసి లేని ప్రేమ నటిస్తూ, ప్రతాప, 7 సముద్రాలకు అవతల ఒక అడవి ఉంది. ఆ అడవిలో ఒక కొండ ఉంది. ఆ కొండ కొసలో ఒక కోట ఉంది. ఆ కోటకి రాజు 9 అంగుళాల శరీరం, 90 గజాల పిలక ఉన్న చిత్రాంగుడనే యక్షుడు. ఆ రాజు వద్ద అదృశ్య సేవకి అనే భూతం ఒకటుంది. నువ్వు వెళ్ళి ఎలాగైనా దాన్ని వశం చేసుకుని రావాలి. వస్తే నిన్ను సేనాధిపతిగా చేస్తాను అన్నాడు. ప్రతాపుడు ఇంటికి వచ్చి మానవ మాతృలకు అసాధ్యమైన ఈ మహత్తర కార్యాన్ని గురించి భార్యతో చెప్పగా ఆమె, నీకు వచ్చిన భయమేమి లేదు. ఈ వెండి బంతి తీసుకువెళ్లి నగరం అవతల నేల మీద పెట్టు. అది నీ ముందు దొర్లుతూ పోయి నీకు దేవలోకంలో ఉన్న మా అమ్మగారింటికి దారి చూపుతుంది. పెళ్లి వేళ నీ మెడలో నేను వేసిన ఆ నవరత్నమాల ఆనవాలు చూపించి నా క్షేమవార్త చెప్పి నువ్వు వచ్చిన పని మా వాళ్లతో చెప్పు అని అంటూ వెండి బంతిని అతని చేతిలో పెట్టింది. ప్రతాపుడు అదే ప్రకారం చేసి అత్తవారింటికి చేరుకున్నాడు. ఈలోగా ఊహానగరంలో వక్రబుద్ధి ప్రతాపుడి భార్యను రప్పించి, ఇక నీ భర్త తిరిగి వచ్చేదేంటి? ఇంతకీ వాడు నా నౌకరు, నేను రాజును కదా. నన్ను పెళ్లి చేసుకుని రాణివి కావడం నా కోరిక అన్నాడు. ఆ మాటకు ఆమె ఉగ్రురాలై, నేనెవరనుకుంటున్నావు, జాగ్రత్త అంది. వక్రబుద్ధి భయపడి తగ్గిపోయాడు. కాని కసిపూని సముద్రం ఒడ్డున ఉంటి స్తంభం మేడలో ఆమెను ఖైదు చేయించాడు. అక్కడ దేవలోకంలో ప్రతాపుడి మెడలోని నవరత్నమాల చూడటంతోనే ఆనవాలు కట్టి దేవకన్య బంధువులు ఆదరించి వచ్చిన పని అడిగారు. అతడు చెప్పాడు,
అప్పుడు అతని అత్తగారు పక్షుల్ని, మృగాల్ని, చేపల్ని అన్నిటినీ రప్పించి, ఫలానా యక్షుని రాజ్యం ఎక్కడ ఉందో మీకు తెలుసా అని అడిగింది. అందులో ఒక్క కుంటి కప్ప మాత్రం నాకు తెలుసు, అయితే చాలా దూరం వెళ్ళాలి అంది. ఆ కప్పని తోడిచ్చి ఆమె వాళ్ళిద్దరిని ప్రయాణం కట్టి పంపింది. ప్రతాపుడు దాని వెనకాలే వెళ్ళాడు. సప్త సముద్రాలు దాటి అడవిలో కొండ కొసని చిత్రాంగుని కోట చేరుకున్నారు. అప్పుడు కప్ప ప్రతాపుడితో, తమ్ముడు, ఇదే కోట, నేను యువతలో ఉండి నీకోసం ఎదురు చూస్తుంటాను, పోయిరా, నీకు జయమవుతుంది అని ఆశీర్వదించి లోపలికి పంపింది. ప్రతాపుడు కోటలోకి ప్రవేశించాడు గాని అది కోటలాగే లేదు. అది ఒక చీకటి కోణం. కన్ను పొడుచుకున్న కనపడని ఆ అంధకారంలో అతడు తడుముకుంటూ వెళ్లి ఒక మూల ఆయాసం తీర్చుకుంటూ కూర్చున్నాడు. కాసేపటికి భళ్ళుమనే తలుపు చప్పుడైంది. అదృశ్య సేవకి అని మేఘానికి మల్లె ఉరుముతో ఎవరో పిలువసాగారు. అంతవరకు చీకటిగా ఉన్న కోటంతా దీపాల వెలుగుతో పట్టపగలైపోయింది. ప్రతాపుడు చటుక్కున ఒక స్తంభం చాటుకు పోయి దాక్కుని ఆ వచ్చింది ఎవరా అని చూశాడు. చూస్తే ఏముంది, 9 అంగుళాల శరీరం, 90 గజాల పిలక ఉన్న యక్షుడు కనపడ్డాడు. ఇతడేనా అంత చప్పుడు చేసింది అని ఆశ్చర్యపోతూ ప్రతాపుడు నిలబడేసరికి యక్షుడు, అదృశ్య సేవకి, ఏమిటి ఆలస్యం? లోకాలన్నీ తిరిగి తిరిగి ఆయాసంతో వచ్చాను కదా, కాళ్లు కడుక్కునేందుకు నీళ్లు ఇవ్వాలని తెలియదా అని అరిచాడు. బంగారు కలశం ఒకటి వస్తున్నట్టు ప్రతాపుడికి కనపడింది. కాని దాన్ని తెస్తూ ఉన్న అదృశ్య సేవకి కనపడలేదు. పాదాల చప్పుడు మాత్రం వినపడింది. అంతే. చిత్రాంగుడు కాళ్ళు చేతులు కడుక్కొని, త్వరగా అన్నం వడ్డించమే, అదృశ్య సేవకి, నేనిప్పుడు కుబేరుడి వద్దకు వెళ్ళాలి అన్నాడు. వెంటనే వెండి పీట ఒకటి వాలింది. దాని ముందు భమిడి ఆకు ఉంచబడింది. పంచభక్ష పరమాణాలు వడ్డించబడ్డాయి. ఈ పని అంతా క్షణంలో చేసిన అదృశ్య సేవకి మాత్రం ప్రతాపుడికి కనపడలేదు. చిత్రాంగుడు భోజనం పూర్తి చేసి ఒక త్రేన్పు త్రేంచి పిలక సవరించుకుంటూ కుబేరలోకానికి వెళ్లిపోయాడు. దీపాలన్నీ ఒక్క మాటుగా ఆరిపోయినాయి. ప్రతాపుడు ఎంతో మర్యాదగా మధుర స్వరంతో, ఓ అదృశ్య సేవకి, దయచేసి దీపాలు వెలిగించు అన్నాడు. దీపాలు వెలిగాయి. ఆకలి వేస్తోంది, అన్నం పెడతావా అన్నాడు. పీట వాలింది. ఆకు సిద్ధమై వడ్డన పూర్తయింది. రాదృశ్య సేవకి, నీ యజమానుడికి వడ్డించేవే గాని నువ్వు తిన్నట్టు లేదు, నువ్వు కూడా వడ్డించుకో, ఇద్దరం కూర్చొని తిందాం అన్నాడు ప్రతాపుడు. అప్పుడు ప్రతాపుడికి ఒక కంఠస్వరం వినబడింది. ఎవరబ్బాయి నువ్వు? చాలా మంచివాళ్లాగున్నావు. ఈ చిత్రాంగుడికి ఎన్ని వందల సంవత్సరాల నుంచో సేవ చేస్తున్నాను, కాని ఒక్కనాడు కూడా వాడు నీకు మళ్ళే నన్ను ఆదరించిన పాపాన పోలేదు అంది ఆ కంఠస్వరం. అదృశ్య సేవకి కూడా భోజనం చేసింది. అప్పుడు ప్రతాపుడు, అట్లయితే అదృశ్య సేవకి, నువ్వు నాతో వచ్చే అన్నాడు. ఆ కంఠస్వరం, తప్పకుండా వస్తా, అయితే ఉన్న చిక్కు ఏమిటంటే, ఎంత సామర్థ్యమున్నా నా అంతటా నేను ఏ పని చేయలేను. అదృశ్య సేవకి, నీవు నాతో రా అని ఆజ్ఞాపించు, ఈ క్షణంలోనే బయలుదేరతాను అంది. ఇంకేముంది, అదృశ్య సేవకే తన కిటుకు చెప్పేసింది. ఈ ఒక్క ఆదరణ వాక్యం ఆ భూతాన్ని ఎంతలో వశం చేసుకుంది. అదృశ్య సేవకి, నాతో రా అన్నాడు ప్రతాపుడు. అతడి వెనకాలే అడుగుల చప్పుడు వినపడింది. కోట అవతల కాచుకుని ఉన్న కప్ప కంటపట్టంతోనే ప్రతాపుడు, అదృశ్య సేవకి, ఈ కప్ప నా ప్రాణమిత్రుడు, దీని కాలు కుంటిది, ఆ కుంటితనం పోగొట్టు అన్నాడు. వెంటనే కప్ప కాలు చక్కబడి ఆనందంతో అది తైతక్కలాడింది. అదృశ్య సేవకి, మమ్మల్ని అత్తవారింటికి చేర్చు అన్నాడు. మరుక్షణంలో వాళ్లు అక్కడికి చేరుకున్నారు. అత్తగారు జరిగిన సంగతంతా విని ప్రతాపుడితో, నాయనా, నీ మంచితనమే నీకు సమస్తాన్ని వశం చేస్తోంది. నీ మంచితనమే నా కూతుర్ని ఆకర్షించి నీకు భార్యగా చేసింది. నీవు చూపిన దయ, ఆదరణ, ఇవే ఈ భూతాన్ని నీకు వశం చేశాయి. త్వరగా వెళ్ళు, మా పిల్ల ఆపదలో ఉంది, కాపాడుకో అని చెప్పింది. తర్వాత ప్రతాపుడు, అదృశ్య సేవకి, నన్ను ఊహానగరానికి చేర్చు అన్నాడు. అక్కడికి చేరుకోవడంతోనే ప్రతాపుడు తన భార్యను చెరలో ఉంచిన వక్రబుద్ధితో, దుర్మార్గుడా, నువ్వు నా పట్ల తలపెట్టిన ద్రోహానికి క్షమాపణ కోరుకో, లేకుంటే అనేటంతలో రాజు, చూస్తారేమర్రా, వీణ్ణి చీరేయండి అని ఆజ్ఞాపించాడు.
అదృశ్య సేవకి, ఈ వీరులందరికీ తగినట్టుగా శాస్తి చేసి బుద్ధి చెప్పు అన్నాడు ప్రతాపుడు. అదృశ్య సేవకి ఆ వీరులందరి జుట్టు కలిపి ముడిపెట్టి ఆ ముడి దొరకబుచ్చుకొని దూరంగా ఒక చోట కూలవేసొచ్చింది. వక్రబుద్ధుడు కత్తి దూసి ప్రతాపుడి మీదకి దూకాడు. అదృశ్య సేవకి, వీడి పని పట్టు అన్నాడు ప్రతాపుడు. అందరూ చూస్తుండగా వక్రబుద్ధి తల్లకిందులయ్యాడు. 2 తాడి చెట్ల ఎత్తుకి వాడు వెళ్లిపోయాడు. అక్కడి నుంచి వాణ్ణి అదృశ్య సేవకి వదిలేసింది. వక్రబుద్ధి తల 100 ముక్కలయింది. తర్వాత ప్రతాపుడు ఊహానగరానికి రాజయ్యాడు. దేవకన్య రాణి అయింది. సుఖంగా ఉన్నారు. అదృశ్య సేవకి ఉండనే ఉందిగా, ఇక వేరే సేనాధిపతి ఎందుకు?